రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహపై పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్. ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ మెంబర్ అయిన మంత్రి రాజనరసింహకు వర్గీకరణ గురించి మాట్లాడే హక్కు లేదని వెంకటేష్ నేత అనడం సరికాదన్నారు. వెంకటేష్ నేత ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసినప్పుడు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి అవినీతి పరులను ఏ రాజకీయ పార్టీ చేరదీయొద్దన్నారు. మంత్రి దామోదరకు వెంకటేష్ నేత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కొరివి వేణుగోపాల్. దామోదర రాజనరసింహ మంత్రివర్యులు వారు గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలం లోపల రాజకీయాల లోపల ఒక నిబద్ధతతోని ఏ విధమైనటువంటి అవినీతి మరకలనేటువంటి లేకుండా ఒక స్వచ్ఛతతోని ఒక డిగ్నిఫైడ్గా ఆయన రాజకీయ రంగం లోపల కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద ఈ వెంకటేష్ నేత అనేటువంటి ఒక పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఏమంటాడంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక రాజనరసింహ గారిని బట్టలు కూడా తీసి కొట్టి ఉరికిపిస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ వెంకటేష్ నేత యొక్క చరిత్ర ఏంటి అంటే ఆయన ఇక్కడనే కరీంనగర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్గా ఉండే విచ్చలవిడిగా కరప్షన్ చేసి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఉద్యోగానికి రాజీనామా చేసి 2018 లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని చెన్నూరు నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. అసలు ఈయనకు ఒక నీతి నిజాయితీ నిబద్ధత సబ్జెక్టు తెలియనటువంటి ఒక వ్యక్తి ఈ వెంకటేష్ నేత. ఆయన ఈ మధ్యలో సుప్రీంకోర్టు అడ్వకేట్నే చెప్పుకుంటున్నాడు వెంకటేష్ నేత. ఇగో ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, 565 పేజీల సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో ఈ ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో కేవలము దీని వెనుక రాజకీయ ఒక చదరంగంలో భాగంగా చాలా మంది ఈ ఎస్సీ కమ్యూనిటీని మొత్తం కూడా ఒక చదరంగంలో భాగంగా ఒక ఆట ఆడడానికి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో ఈయన పేరు